ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి విపత్తుల సంస్థ తుఫానుకు దిట్వాగా నామకరణం చేసింది. ఈ తుఫాను శ్రీలంకలోని టెంకోమలికి 200, పుదుచ్చేరికి 610, చెన్నైకు ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు ఆదివారం చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఆదివారం కడప, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, గీత, ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. దీనికి దిట్వాగా నామకరణం అయితే చేశారు. చెన్నైకి ఆగ్నేయ దిశగా 700 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ప్రస్తుతానికి ఇది ఆదివారం అంటే శనివారం సాయంత్రం నాటికి తీరం దాటే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఇచ్చిన సమాచారం మేరకు విపత్తుల శాఖ అలాగే వాతావరణ శాఖ కూడా అప్రమత్తమైంది. విపత్తుల శాఖ కూడా ఇప్పటికే మెసేజ్లు పంపించడం జరిగింది. నవంబర్ 30 ఉదయానికి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకి ఇది సమీపించే సమయంలో దాదాపుగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే అలల ఉధృతి కూడా ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులకైతే మాత్రం ప్రత్యేకంగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. దాదాపుగా 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 30వ తేదీన ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యంత భారీ వర్షాలు అక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిసింది. జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని సూచించింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. దీంతో మొత్తం ఏపీ అంతటా కూడా ఈ దిట్వా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగాలు ఇటు విపత్తుల శాఖ కూడా అప్రమత్తం అవ్వాలని సూచనలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి కానుకొని ప్రస్తుతం దక్షిణ కోస్తా తీరాలకు దగ్గరగా ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ అనేది కదులుతూ ఉంది. ట్రింకోమాలికి 200 కిలోమీటర్ల దూరంలో అంటే శ్రీలంక తీర ప్రాంతాల్లో, పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఆదివారం తెల్లవారుజాము నాటికి పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. దీంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ప్రజలు, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు అయితే చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే విపత్తుల శాఖ కూడా అలర్ట్ మెసేజ్ అయితే పంపించింది. గీత, రైట్, థ్యాంక్ యూ అనురాధ.